ఇప్పుడు నేను యేసయ్యని లవ్ చేస్తున్నానండి, యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్యని ఫాలో అవుతున్నాను. దేన్ని బట్టి అంటే ఆయన అద్భుతాలు చేస్తాడని కాదు, సూచక్రియలు మాతకార్యాలు చేస్తాడని కాదు, ఆపదలో నన్ను ఆదుకుంటాడని కాదు. మరి దేన్ని బట్టి అంటే నా పునాది చెప్తున్నా, మరి మీ పునాది ఏమో నాకు తెలియదు. దేన్ని బట్టి అంటే ఆయన లాంటి వ్యక్తి ఇంకొకటి కనపడలా నాకు, అది నా పునాది. అంత గుణవంతుడు, అంత బుద్ధిమంతుడు, ఒక మాటలో చెప్పాలంటే సుగుణాల సంపన్నుడు. నువ్వు చెప్పగలవా ఈ సాక్ష్యం? ఆయన మహిమ గుణాతిశయములు నాకు కొంత తెలిసినవి. ఆయన గుణం ఎంత సుగుణం, ఎంత మంచి గుణం. అమ్మ బాబోయ్, అంతకుముందు చాలామందిని చూశా కానీ ఇంత గుణవంతుడు నాకు ఒక్కడైనా కనపడలేదు. అర్థమైందా? ఐశ్వర్యం ఇతరులకు కూడా ఉంటుంది, అందం కొందరికే కాదు చాలామందికి ఉంటుంది, కానీ సుగుణం కొందరికే ఉంటుంది. అందులో నా యేసయ్య లాంటి సుగుణం ఆయన ఒక్కడికి తప్ప ఇంకెవరిలో కనపడలేదు. ఈ మాట వింటుంటే మిగిలిన వాళ్ళకి మండిపోతుంటుంది, మండని పర్వాలేదు. దేవునికి స్తోత్రం. నేను ఉన్న సంగతి చెప్పా. ఏ సౌందర్యం? ఆయన బాహ్య సౌందర్యమా, వ్యక్తిత్వ సౌందర్యమా? ఇప్పుడు చెప్పండి, మీరు యేసయ్యను ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. సగం చేతులు ఎత్తితే సగమే, ఒక చేయి ఎత్తితే ఒకంత, రెండు చేతులు ఎత్తితే రెండంతలు. అబ్బా దేవునికి మహిమ. ఏ అప్పులు తిన్నానా? నొప్పులు తగ్గినాయనా? లేకపోతే నీ రిపోర్ట్ మారిపోయిందనా? లేకపోతే నీ పట్ల అద్భుతం జరిగిందనా? మరి ఎందుకు చెప్పు నోరు తెరిచి? ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆయన ఏంటో నాకు తెలుసు అను. ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రేమ నాకు నచ్చింది. ఆ మాట ఏ విశ్వాస అయితే అనగలుగుతారో, ఏ భక్తుడు ఏ భక్తురాలు అయితే ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతారో వాళ్ళని అగ్నిలో వేసి నల్లులను మార్చినట్టు మార్చిన యేసయ్యను వదిలిపెట్టరు. అందుకు మనం బిడ్డలకు వేయాల్సిన పునాది అద్భుతాల సూచక్రియల పునాది కాదు, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను గూర్చి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా? అది అర్థమై యేసు నన్ను ఇంత ప్రేమించాడా అమ్మో అని ఒక వ్యక్తికి అర్థమైతే ఇక చచ్చిపోవటానికైనా ఇష్టపడతాడు, కానీ యేసయ్యను వదిలిపెట్టడానికి ఇష్టపడడు. మరేం చేస్తాడు? ఇలా పాడతాడు. ఓకే. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని, చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్య నీ పొందు నా భాగ్యము, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్య కావాలి నీ స్నేహము. దేవునికి మహిమ.